మౌనం. మౌనరథం యొక్క గొప్పతనం ఏంటి? అసలు మౌనంగా ఎందుకుండాలి? మౌనరథం వల్ల ఏంటి ఆ మనోబలం? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌లీ ఈ వీడియోని వాచ్ చేసేయండి. ఇందుట్లో మెయిన్‌గా మౌనరథం గురించి మన శరీరంలో అధిక శక్తి విడుదలయ్యేది మన మాటల ద్వారా మాత్రమే. సో, అందుకే వాక్కును అదుపులో ఉంచుకొని అంతర్ముఖం కావడమే మౌనరథం ముఖ్య ఉద్దేశం. యెస్. సో, మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. దానిలో జరిగే ఆలోచనల సందిగ్ధాన్ని సరిగ్గా గమనిస్తూ, సరైన ఆధీనంలో పెట్టుకొని, వాటిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందడుగు వెయ్యాలి అన్నది ఈ మౌనరథం యొక్క గొప్పతనం. మౌనంగా ఉన్నప్పుడు శక్తి వృధా కాకుండా సురక్షితమై మనోబలంగా మారుతుంది. ఎప్పుడైతే మౌనంగా ఉంటున్నామో శక్తి వృధా కాకుండా మనోబలంగా మారుతుంది. ఇది ఆత్మ సాధనకు, దైవ చింతనకు అత్యుత్తమ మార్గం. మౌనం రక్తపోటు నియంత్రిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఏకాగ్రతను పెంచుతుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి కూడా మౌనం ఒక ఔషధంలా పనిచేస్తుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం తెచ్చుకొని అంతర్గత ప్రశాంతతను వెతుక్కునే ఈ ప్రక్రియ మానసిక పరిణితిని కలిగించి ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. యెస్. ఈ మౌనం ద్వారా ఏంటి అంటే మన ఆధ్యాత్మిక చింతన పెంచుతూ అట్ ది సేమ్ టైమ్ మనం ఏదైతే బాహ్య ప్రపంచం ఉందో దానన్నిటిని పరిమితులను విధించి ఇంతవరకే మనం ఉండాలి, ఇంతవరకే ఆలోచించాలి, ఇంతవరకే మనం తీసుకోవాలి అని మనకి తెలియకుండా మనల్ని ఒక పరిణితి వైపు ఒక లిమిట్స్ అన్నది క్రియేట్ చేస్తుంది. అంతా మనదే, మనమే శాశ్వతం, మనదే ఇదంతా అని ఒక ధోరణి ఉన్న మైండ్ సెట్‌ని ఒక పాజిటివ్ వైబ్‌గా మారుస్తుంది. ఇది మౌనం. మౌనం అంటే కూర్చొని మాట్లాడకుండా ఉండటం కాదు. మన ఆలోచనల్ని గమనిస్తూ వాటిని సరైన మార్గంలో నిలుపుకోవడమే నిజమైన మౌనం. నిజమైన మనిషి యొక్క జీవితానికి ఒక అర్థం అని చెప్పి అందుకే మన ఋషులు, మహాత్ములు ఎంతోమంది చాలా వరకు మౌనంగా ఉంటారు. మాట్లాడరు. ఏదైనా మాట్లాడి వస్తే అత్యవసరమయ్యి వాళ్ళ సంభాషణ అవసరం అన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు కానీ, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళు గమనిస్తూ దేనికి రియాక్ట్ అవ్వాలి అన్నది తెలుసుకుంటారు. సో, ఇది మీ అందరికీ తెలియాలి. మౌనం యొక్క గొప్పతనం. మౌనంగా ఉండటం అంటే మాట్లాడకపోవడం కాదు. మనం మాట్లాడే దాన్ని ఎప్పటికప్పుడు ఆలోచనలతో గమనిస్తూ మాట్లాడాలి అన్నది ఈ మౌనం యొక్క గొప్పతనం అని నాకిది చదివిన తర్వాత అర్థమైంది. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా వాచ్ చేసేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.